హే గైస్, బ్యాక్ టు బ్యాక్ 10 days నుంచి ఫుల్ వర్షం వస్తుంది కదా. ఎండ అనేది సరిగ్గా లేదు, బాగా వర్షం వచ్చిందని పడింది నిన్న అయితే. నిన్న నైట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే న్యూడిల్స్ తెచ్చిండు, చికెన్ న్యూడిల్స్. పిల్లలు అయితే 8:30కే, పిల్లలు మా అత్తమ్మ 8:30కే వాళ్ళైతే డిన్నర్ కంప్లీట్ చేసేస్తారనమాట ఎప్పుడైనా సరే. ఎందుకంటే 8:30, 8:45కి అట్లా తింటే మంచిగా 9కి పడుకోబెడితే 9:30కి అట్లా టింకు పడుకుంటాడు అనమాట. అందుకే వారైతే ఎప్పుడు తొందరగానే డిన్నర్ చేస్తారు. ఇంకా మా హస్బెండ్ లేట్ వచ్చిండు అనమాట. వచ్చేటప్పుడు అయితే చికెన్ న్యూడిల్స్ తీసుకుని వచ్చిండు. పిల్లల్ని తినమంటే వద్దని చెప్పింది మా పప్పి. టింకు వాడైతే చికెన్, అందులో చికెన్ ఉంటుంది కదా, చికెన్ ఒకటి పెట్టేమని చెప్పి ఇంకా టేస్ట్ చూసి అయితే వాడు ఊరుకున్నాడు అనమాట. ఇంకా చికెన్ న్యూడిల్స్ విషయానికి వస్తే ఫస్ట్ అన్హెల్దీ ఫుడ్ న్యూడిల్స్ అనమాట. తర్వాత చికెన్ వాళ్ళు ఫ్రై చేస్తారు కాబట్టి ఆయిల్ సరిగ్గా ఉండదు, కానీ మనకి చూడగానే చాలా టెంప్టింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడైతే నేను నుంచొని తింటున్నా. ఇంకా తిన్నప్పుడు బాగానే ఉంది, కానీ నైట్ అంతా సరిగ్గా నిద్ర రాలేదు. ఇంకా కడుపులో మంట వచ్చిందనమాట. మార్నింగ్ కూడా అంత మంచిగా ఏం అనిపించలేదు చూడడానికి. అందుకే చాలాసార్లు అనుకుంటా బయట ఫుడ్ తినొద్దు అని. మా హస్బెండ్ అయితే ఒక్కొక్కసారి నన్ను తెచ్చి టెంప్ట్ చేస్తారు. నేనైతే ఈ మధ్య ఏమైనా బయట తెమ్మని ఎక్కువ అయితే అడుగుతలేను, కానీ ఒక్కొక్కసారి మా హస్బెండ్ ఇంకా చాలా రోజులు అయితే తీసుకొని వస్తుండే. ఇంకా ఈ న్యూడిల్స్ వల్ల అయితే నైట్ అంతా కడుపులో మంట వేసి నిద్ర అయితే సరిగ్గా పోలేదన్నమాట. మా హస్బెండ్ ఇంకా న్యూడిల్స్లో సాస్, చిల్లీ సాస్ అవన్నీ వేపియలేదు, కానీ కడుపులో అయితే ఫుల్ మంటలు వేసింది. మార్నింగ్ కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అదే అనిపించింది అనమాట. ఇంకా టింకు టేస్ట్ చూడమని చెప్తున్నా. ఇంకా నా కొడుకు ఫోన్ ఎక్కువ చూస్తాడు కాబట్టి అది ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు ఎట్లా ఇస్తారో సేమ్ అట్లనే ఇస్తాడు. చూసిరుగా సూపర్ అని చెప్తాడు. తర్వాత స్వీట్ తిన్నప్పుడు చూడండి మస్తుందని చెప్తాడు, కానీ వాడు మొత్తం తిన్నాడు. వాడికి ఆశ ఓన్లీ తినాలనే ఉంటుంది. టేస్ట్ చూసి వదిలేసిండి. ఇక్కడైతే చికెన్ తింటుండ అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి, కానీ ఇంకా తినొద్దు కదా, అన్హెల్దీ ఫుడ్ అప్పుడప్పుడు నడుస్తుంది. ఇంకా డిన్నర్కి అయితే మాకు ఇదే ఈరోజు. అసలు నేను అంటే రోజు నైట్ 3 పూటలు తింటున్నా కదా, ఇది ఒక్క రోజు నైట్ తినకుండా ఉందాము అంటే కడుపును కొంచెం పస్తు ఉంచుదామని అనుకున్నా. మా హస్బెండ్ అయితే తెచ్చి ఇంకా నన్ను అయితే టెంప్ట్ చేసిన అనమాట. ఇంకా పప్పి టింకు తినరు అని మా హస్బెండ్కి తెలుసు కదా, అందుకని వాళ్ళ కోసం అయితే స్వీట్ తీసుకొని వచ్చిండు. ఇంకా మా టింకుకి మోతీచూర్ లడ్డు అంటే చాలా ఇష్టము. ఇంకా ఇప్పుడు ఈ లడ్డు ఎప్పుడు ఈ మధ్య రీసెంట్గా తినలేదు. అందుకే చూసిరు కదా ఎక్స్ప్రెషన్స్ అంటే ఇంకా వీడియోస్ అవన్నీ చూస్తారు కదా, అవి చూసి అయితే ఇస్తాడు. ఇట్లయితే మా డిన్నర్ కంప్లీట్ అయ్యింది.